లైక్ 9 రోజులు నవరాత్రి జరుగుతుంది కదా మీ దగ్గర. సో డైలీ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారా మీరు? ప్రతిరోజు కూడా ఉంటుందండి. మేము ఎవ్రీడే ఫస్ట్ రోజు పూజ పెద్దగా చేస్తాం కాబట్టి ఆ రోజు పూజ వరకు అయిపోతుంది. తర్వాత రోజు నుంచి కూడా చిన్న నుంచి పెద్ద వరకు కూడా అందరూ లేడీస్ జెంట్స్ అందరూ ఈక్వల్లీ ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేషన్ ఉండేలాగా మేము రంగోలీ కాంపిటీషన్ అని, చిన్నపిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ అని, ఒకరోజు గేమ్స్ అని, అలా ఎవ్రీడే మేము ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఉండేలాగా. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మ్యాజిక్ షో కండక్ట్ చేస్తారు, వాళ్ళు క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ చేస్తారు. సో అలా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉంటుంది. అందులో విందుగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ని పెంచుతూనే వస్తున్నారు. అలా చేస్తూ గత 5 సంవత్సరాలుగా లడ్డూ వేలం పాట స్టార్ట్ చేశారు. ఇక్కడ భక్తుల నమ్మకం ఎలా మొదలైంది అంటే వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా వాళ్ళకి కోరికలు నెరవేరుతున్నాయి. సో నేను అందరికీ మనవి ఏంటి అంటే మా గణేష్ ఉత్సవాల్లో వచ్చి మా ఈ సెలబ్రేషన్స్ని ఇంకా రెట్టింపు చేయాలని కోరుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో అన్నదానం ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందమ్మా మీ దగ్గర? అన్నదానం ప్రోగ్రామ్ అయితే డైలీ ఉంటుందండి. ప్రతి వాళ్ళకి నచ్చిన స్తోమత ప్రకారంగా ప్రతిసారి తీసుకొస్తారు. ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్నదానంలానే ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం స్పెసిఫిక్గా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. అప్పుడు 100ల కొద్ది జనాలు వస్తారు. రాత్రి 12-1 గంట దాకా కూడా జరుగుతుంది. కాకుండా ఇయర్ ఏమైనా మీరు కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? ఈ ఇయర్ కొత్తగా ప్లాన్ ఏంటి అంటే ఎవ్రీడే రోజు మహాహారతి ఇస్తున్నామండి. అందరూ పాల్గొనాలని మనం ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాం. ఇది అందుకే ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీడే నియర్లీ 150 మెంబర్స్ వచ్చి మహాహారతి ఇవ్వాలని కోరుతున్నాము రోజు. దీన్ని అందరూ రోజు వచ్చి సక్సెస్ చేయాలని మనవి. స్వీట్స్ కరెక్ట్ తెలియదు అన్నమాట, కరెక్ట్ తెలియదు. మాట్లాడుకుంటామన్నాను అందుకనే అన్న మాట్లాడదా అన్న. పోతే మనడు రెండు
So